అయితే ఈ సమాజంలో చాలామంది పుడుతూ ఉంటారు, చస్తూ ఉంటారు. కానీ నా వల్ల ఒకరికి లాభం జరగాలి అని అనుకునేవారు మాత్రం చాలా తక్కువ. అందులో భాగంగానే మన ముదల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్ గారు కొన్ని వందల మందికి, వేల మందికి, లక్షల మందికి చూపు లేకపోయినా, వాళ్ళు ఈ ప్రపంచానికి చూడలేకపోయినా నా వంతు కృషి చేసి ఈ ముదల్ నియోజకవర్గమే కాదు, చుట్టుపక్కల జిల్లాలు, చుట్టుపక్కల రాష్ట్రాలకు కూడా నేను ఈ ప్రపంచాన్ని చూపిస్తా అని ఈ ముదల్ నియోజకవర్గంలో ఎల్వి ప్రసాద్ బ్రాంచ్తో మన ఐ ఇన్స్టిట్యూట్ను ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగానే తన తండ్రి అయినటువంటి శ్రీ భోస్లే గోపాలరావు పటేల్ వైద్య నేత్ర కేంద్రాన్ని ఇక్కడ ప్రారంభించి కొన్ని లక్షల మందికి ఆ చూపును అందిస్తున్నటువంటి మహానుభావుడు. అందులో భాగంగానే ఏదైతే 29 సంవత్సరాల కాలం పాటు విజయవంతంగా ఎన్నో వందల వేల లక్షల ఆపరేషన్లు కావచ్చు, అదేవిధంగా లక్షల మందికి అక్కడ కంటి పరీక్షలు నిర్వహించి ఈ రోజుకు 29 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ముదల్ కేంద్రంలో ఏదైతే ఆసుపత్రిని ప్రారంభించినటువంటి రోజున అక్కడ జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగానే సీనియర్ అక్కడ ఫీల్డ్ అసిస్టెంట్లు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి టెక్నీషియన్స్, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి డాక్టర్ల బృందము, వాళ్ళతో పాటు నూతనంగా ఎన్నుకోబడ్డటువంటి మన ముదల్ సర్పంచ్ డైరెక్టర్, అదేవిధంగా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగానే అక్కడ ఎస్ఐ మేడం గారు కూడా పాల్గొనడం జరిగింది. అక్కడ కొన్ని వందల వేల మంది ప్రతిరోజు ఈ విధంగా ఎవరైతే డబ్బులు లేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకు కూడా ఉచితంగా వైద్యం చేస్తూ అనేక సేవా కార్యక్రమాలను అందిస్తున్నటువంటి ఎల్వి ప్రసాద్ గోపాలరావు నేత్ర వైద్య కేంద్రంకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా నారాయణరావు పటేల్ గారు మాట్లాడుతూ ఇప్పటి వరకు దాదాపు 8 లక్షల మందికి ఇక్కడ ఉచితంగా కంటి వైద్య పరీక్ష నిర్వహించడం జరిగింది. అదేవిధంగా దాదాపు ఈ ఫిబ్రవరి 14కు 1,00,000 ఆపరేషన్లను కూడా పూర్తి చేసుకుంటున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలను తెలియపరుస్తూ అక్కడ ఈ విధంగా కేక్ కట్ చేసి ప్రతి ఒక్కరికి అక్కడ శుభాకాంక్షలు తెలియపరచడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగానే అక్కడ వివిధ అంటే మహారాష్ట్ర నుంచి కావచ్చు, గుంటూరు నుంచి కావచ్చు, కర్ణాటక నుంచి కావచ్చు ఉన్నటువంటి డాక్టర్లకు స్వీట్లు, అదేవిధంగా ఈ కేక్ను తినిపిస్తూ రాబోయే కాలంలో ఇక్కడ ఉన్నటువంటి పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాలకు మీ సేవలు అందించి వాళ్ళకు ఇంకా నాణ్యమైనటువంటి ఈ కంటి పరీక్షలు చేసి వాళ్ళకు ఆదుకోవాలని తెలపడం జరిగింది. అక్కడ పాల్గొన్నటువంటి ఈ కార్యక్రమంలో భాగంగానే మన తానూరు మాజీ ఎంపీపీ చంద్రకాంత్ యాదవ్ గారు, కుంటల మాజీ ఎంపీపీ భోజనం పటేల్ గారు, కాంగ్రెస్ పార్టీ బ్లాక్ అధ్యక్షుడు శంకర్ చంద్రే గారు తదితరులు, అదేవిధంగా మన ముధోల్ మండల సీనియర్ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. వారితో పాటుగా వాటోలి ఉప సర్పంచ్ యువ నాయకుడు కాంగ్రెస్ పార్టీ ఓంప్రకాష్ గారు పాల్గొనడం జరిగింది.